ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు, చింతపండు గుజ్జు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పల్లీల పొడి, తర్వాత ఆనియన్స్, పసుపు, కారం, సాల్ట్. ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ చింతపండు పులుసును ఇలా మొత్తం ఏం లేకుండా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పల్లీల పొడి, పల్సగా కావాలంటే పల్సగా, చిక్కగా కావాలంటే చిక్కగా కలుపుకోండి. మీరు ఎలా అనుకుంటే అలా. దీంట్లోకి కొంచెం పసుపు, తర్వాత కారం మీకు టేస్ట్కి సరిపడా కారం, తర్వాత సాల్ట్, అన్నీ బాగా కలుపుకోవాలి. మీరు పల్లీల పొడి ఒకవేళ ఇంకా మరీ స్వీట్గా కావాలనుకుంటే కొంచెం పల్లీల పొడి ఎక్కువ వేసుకోవచ్చు. లేదు కొంచెం కారంగా కావాలంటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపిన తర్వాత పచ్చి ఆనియన్స్ పొడవుగా కోసేసి దీంట్లో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఇలా కలిపిన తర్వాత దీన్ని అలానే తినొచ్చు, కానీ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపుకు ఆయిల్ వేసామండి, 1 స్పూన్ ఆయిల్. అది హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చి పులుసులోకి ఇది పోపు అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి పులుసులో వేసేయాలి. ఇలా కలిపేసుకోవాలి. సో పోపు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, పోపు వేయకుండా కూడా తినొచ్చు, కానీ అదొక రకమైన టేస్ట్ అనిపిస్తుంది. పులగంలోకి పచ్చి పులుసు రెడీ. కానీ మా అమ్మ ఇది రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు. ఇలా పచ్చి పులుసు పులగం. ఇది వచ్చేసి చింతపండు కారం, ఇది పండ్లు పచ్చిమిరపకాయలు పచ్చి కారం. ఇది రాయలసీమ స్పెషల్ పులగం కారం పచ్చి పులుసు.